ఇఫ్ విషెస్ కుడ్ కిల్ ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో తెలుగాడిలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. కొరియాలో దీని ఒరిజినల్ టైటిల్ గిరిగో. ఈ సిరీస్ రివ్యూ చేయమని కంటిన్యూస్గా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు మనాళ్ళు. అయితే నేను టైం చూసుకొని చూడాలి కదా, మీరైతే ఒక్కసారే బింగ్ వాచ్ చేసేస్తారు, నాకు అలా కుదరదు. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 30 మినిట్స్ ఉంటుంది, ఇంకొక ఎపిసోడ్ 45 మినిట్స్ ఉంటుంది. ఇట్లా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 6 అవర్స్ లోపే ఫినిష్ చేసేసుకుంటారు మీరు. సిరీస్లో 18+ సీన్స్ అలాంటివి అయితే ఏం లేవు. బట్ స్టూడెంట్స్ గొంతు కోసుకొని సూసైడ్ చేసుకోవడం, క్షుద్ర పూజలు, రక్తం, వైలెన్స్ ఇలాంటి సీన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో పిల్లలకి దూరంగా ఉంచి సింగిల్గా లేదా ఫ్రెండ్స్తో చూసుకోవడమే మాత్రమే బెటర్. ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఇలాంటి మరిన్ని తీసుకొస్తూనే ఉంటా. చాలాసార్లు మీరు వచ్చి వీడియోస్ చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతే, మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే, రివ్యూస్ జెన్యూన్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఓవరాల్ ఈ సిరీస్ నాకైతే నచ్చింది భయ్య. నాకైతే వర్త్ వాచింగ్ అనిపించింది. దెయ్యం సడన్గా మీదకొచ్చి భయపెట్టే రొటీన్ జంప్ స్కేర్స్ కంటే మైండ్ను డిస్టర్బ్ చేసే ఒక సైకలాజికల్ హర్రర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. మరణం కోసం టైమర్ రన్ అవుతున్నప్పుడు ఆ క్యారెక్టర్స్తో పాటు మనం కూడా టెన్షన్ ఫీల్ అవుతాం. కానీ చాలామంది ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ దాంతో కంపేర్ చేస్తుంటారు. కానీ దాని రేంజ్ అయితే కాదు. అదొక యాడ్రినలిన్ రష్ భయ్య. జాంబీ స్పీడ్స్, స్టూడెంట్స్ మధ్య ఉన్న ఎమోషన్స్, ప్రతి ఎపిసోడ్లో వచ్చే ఆ సర్వైవల్ టెన్షన్ ఒక ఎపిక్ బెంచ్ మార్క్ అయితే సెట్ చేస్తుంది. సో దాంతో కంపారిజన్ చేసుకోవడం కామన్. ఇందులో 5-6 ఎపిసోడ్స్ కొంచెం ల్యాగ్ అనిపించినాయి. బట్ స్పించే విధానం ఎంగేజింగ్గా ఉండడం వల్ల పెద్దగా పట్టించుకోం. కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి, కాదరట్లేదు, కానీ అవన్నీ డోంట్ కేర్. థర్డ్ ఎపిసోడ్ అండ్ ఫైనల్ క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం చాలా బాగా నచ్చినాయి. స్కూల్లో చదివే కొంతమంది స్టూడెంట్స్ గిరిగో అనే ఒక మిస్టీరియస్ మొబైల్ యాప్ చూస్తారు. అందులో వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ రాసి ఒక వీడియో ద్వారా కోరుకుంటే అది తీరిపోతుంది. కానీ కోరిక తీరిన వెంటనే యాప్లో 24 గంటల డెత్ కౌంట్ డౌన్ మొదలైద్ది. ఆ టైం అయ్యేలోపు ఆ కోరుకున్న వ్యక్తి అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోతాడు. ఆ మరణాల వెనక ఉన్నది ఏంటి? దెయ్యమా, శాపమా, ఏంటి? మరి ఆ స్టూడెంట్స్ అందరూ ఆ యాప్ నుండి ఎలా బయటపడతారు? ఎంతమంది బతికారు, ఎంతమంది చచ్చారు? తెలుసుకోవాలంటే చూడాల్సిందే. ఈ కాన్సెప్ట్ టెక్నాలజీ ప్లస్ క్షుద్ర శక్తులు కేవలం ఒక దెయ్యాల కాన్సెప్ట్ అనే కాకుండా ఒక మొబైల్ యాప్కి కొరియన్ పాతకాలపు చేతబడికి లింక్ పెట్టిన విధానం నాకు కొంచెం ఫ్రెష్గా అనిపించింది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే డెత్ గేమ్ మొదలైద్ది. నైట్ హ్యాస్ కమ్ అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ టైప్లో స్టూడెంట్స్ మధ్య సాగే ఒక సర్వైవల్ డ్రామాలా అనిపిస్తుంది స్టార్టింగ్ నుండే. సస్పెన్స్ ఫ్యాక్టర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. ఆ యాప్ రూల్స్ ఏంటి, ఈ డెత్ ట్రాప్ నుండి ఎవరెవరు బతుకుతారు అనే ఒక క్యూరియాసిటీ లాస్ట్ ఎపిసోడ్ వరకు కూడా మెయింటైన్ చేశారు. లాస్ట్ ఎపిసోడ్ చివరిలో ఇంకొక వ్యక్తికి ఈ గిరిగో యాప్ మళ్ళీ యాక్టివేట్ అయినట్లు చూపించి సీజన్ 2కి కూడా పర్ఫెక్ట్ లీడ్ ఇచ్చారు. అండ్ ఎపిసోడ్ 1 and 2 ఆ స్టోరీని మొదలుపెట్టిన విధానం కానీ, ఆ క్లాస్ రూమ్లో ఫస్ట్ సూసైడ్ సీన్ చాలా షాకింగ్గా చూపిస్తారు. ఇంక ఎపిసోడ్ 3 ఈ సిరీస్ మొత్తానికైతే బెస్ట్ ఎపిసోడ్ ఇది. అందులో విజువల్స్ కానీ, ఒక భయంకరమైన శాపగ్రస్త ప్రపంచంలోకి వెళ్ళే సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఎపిసోడ్ 8 క్లైమాక్స్ కూడా ఆ స్పిరిట్ వరల్డ్లో యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. కానీ కొన్ని మైనస్లు ఏంటంటే, ఈ స్టూడెంట్స్ చాలా తెలివి తక్కువగా సిల్లీగా బిహేవ్ చేసినట్టు అనిపిస్తారు. అది మరి తప్పదు, ఒక లాజిక్లన్నీ వెతికితే కష్టం, చూడలేం. అండ్ కొన్ని ఓవర్ ద టాప్ సీన్స్ కూడా, అంటే ఆ యాప్ ఎలా పుట్టిందని చెప్పే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొంచెం సాగదీసినట్లు అనిపించినాయి. అంతేకాకుండా అందులో వచ్చే వైలెన్స్ కూడా అనవసరంగా మరీ ఓవర్ ద టాప్గా చూపిస్తూనే ఉంటారు. టెక్నికల్గా కూడా బాగుంది, స్టోరీ పరంగా బాగుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మస్తు ఉంది. సో ఫైనల్గా చెప్పాలంటే, మీకు కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్నా అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ టైప్లో అలాంటి టైప్లో డార్క్ సర్వైవల్ స్టోరీస్ చూడడానికి ఇష్టం ఉంటే, ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ కోసం, హర్రర్ ఎలిమెంట్స్ కోసం ఈ సిరీస్ని అయితే మీరు పక్కాగా వాచ్ చేయొచ్చు, బింగ్ వాచ్ చేసేయచ్చు. ఇంకా చెప్పాలంటే ఓవరాల్గా నా సైడ్ నుండి రేటింగ్ ఎంతంటే 3.5 out of 5. రివ్యూ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా మంచి సిరీస్లు కానీ, మూవీస్లు కానీ మీరు ఏదైనా చూసి వేరే వాళ్ళకి రికమెండ్ చేద్దామనుకుంటే, నచ్చితే మాకు కూడా తెలియజేస్తే కింద కామెంట్ సెక్షన్లో వేరే వాళ్ళు కూడా నేను రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్. జై హింద్.